హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒకరు లైనింగ్ ఫ్యాబ్రిక్ని తడుపుకోవాలా అని అడిగారు. మనం కంపల్సరీగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తడుపుకోవాలి. తడుపుకున్న తరువాతే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటాం కదా, అది కొంచెం షింక్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ కలర్ కూడా ఉంటుందన్నమాట. మనం తడుపుకుంటే ఫ్యాబ్రిక్కి యాక్సిస్ కలర్ ఉంటే ఆ కలర్ కూడా రిమూవ్ అవుతుంది. సో కంపల్సరీగా మనం తడుపుకొని ఆరబెట్టుకునేటప్పుడు కొంచెం దాన్ని గట్టిగా దులిపి స్ట్రెయిట్గా ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఆరబెట్టుకుంటే మనం ఐరన్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ నేను తడిపి ఆరబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం దీని మీద ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ముడతలు ముడతలుగా వచ్చింది తడుపుకోవడం వలన. అండ్ ఏదైనా క్లాత్ ఉంటే షింక్ అయిపోతుంది, ఫ్యాబ్రిక్ మంచిది కాకపోతే. ఇక్కడ ఫ్యాబ్రిక్ మంచిది కాబట్టి షింక్ అవ్వలేదన్నమాట. సో మనం ఇప్పుడు దాని మీద ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తడుపుకొని ఆరపెట్టుకొని ఐరన్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు ఐరన్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.